చూడాలి, నిన్నే చూడాలి, నిన్ను చూడాలి, నిన్నే చూడాలి, నీ స్వరము వినాలి, నీతో గడపాలి, నీ స్వరము వినాలి, నీతో గడపాలి. యేసయ్యా యేసయ్యా నా మంచి యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా మంచి యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా మంచి యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా మంచి యేసయ్యా. నిన్ను చూడాలి, నిన్నే చూడాలి, నిన్ను చూడాలి, నిన్నే చూడాలి, నీ స్వరము వినాలి. ప్రభా, ఈ ప్రాంతంలో మీరు ఏర్పాటు చేసిన ఈ కృతజ్ఞత స్తుతి కూడికను బట్టి మీ పాదాలు లెక్కన స్తోత్రం తండ్రి. అయ్యా, మీరే తండ్రిగాను కుమారుడుగాను పరిశుద్ధాత్మగాను మా మధ్యకు వేంచేసి కార్యక్రమాన్ని మీరే ఆది అధ్యక్ష వహించి ఘనంగా జరిగించండి. అయ్యా, వస్తున్న ప్రజల్ని త్వరగా నడిపించమని దాసునిగా భిక్షమాడుకున్నాను తండ్రి. ప్రభా, మినిస్ట్రీ నాయకురాలను మీ కుమార్తె కన్నీటి విజ్ఞాపన బట్టి కూడి ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పైన జ్ఞాపకం చేసుకుని యేసయ్య నామములో స్వస్థత విడుదల ప్రభా ఈ కూటం ద్వారా దయచేయమని మీ దాసునిగా భిక్షమాడుకున్నాను తండ్రి. మీ సేవకుల్ని బలంగా వాడుకోండి ప్రభా. మీ ప్రజలతో మాట్లాడుచుండగా ప్రభా మీ వెలుగు వాళ్ళ మీద ప్రసరింప చేయమని మీ పాదాలు బట్టి వేడుకొంచున్నాం తండ్రి. ఈ గంట సేపు కూడికను ప్రభా మీ చేతులకు అప్పగించుకొంచుండగా మా అందరినీ మీ ఆధీనంలో తీసుకొని మీరే సమస్త మహిమ ఘనత కీర్తి ప్రభావం యుగములు పొందమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. అందరం చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరుద్దాం. మన మధ్యలో ఉన్న దైవ సేవకులు ప్రేమ్ కుమార్ అన్నయ్య గారు వచ్చి పాట పాడి ప్రభు నామాన్ని మహింపరుస్తారు. హల్లెలూయా అని పాడి స్తుతింపను రారే జనులారా మనసారా ఊరూరా, రారే జనులారా ఊరూరా నోరారా. హల్లెలూయా అని పాడి స్తుతింపను రారే జనులారా మనసారా ఊరూరా, రారే జనులారా ఊరూరా నోరారా. పాడి పంటలనిచ్చి పాలించు దేవుడని, కూడు గుడ్డాలిచ్చి పోషించు దేవుడని, అందరూ పాడి పాలించు దేవుడని, కూడు గుడ్డాలిచ్చి పోషించు దేవుడని, తోడు నీడగా నిన్ను కాపాడు నాదుడని, తోడు నీడగా నిన్ను కాపాడు నాదుడని, పూజించి పూజించి పాటించి చాటించరారే హల్లెలూయా అని పాడి స్తుతింపను రారే జనులారా మనసారా ఊరూరా, రారే జనులారా ఊరూరా నోరారా. హల్లెలూయా గట్టిగా మన పిల్లలందరూ గట్టిగా పాడాలి. రారే జనులారా ఊరూరా నోరారా. తాత ముత్తాతల కన్నా ముందున్న దేవుడని, తల్లి తండ్రుల కన్నా ప్రేమించు దేవుడని, గట్టిగా కల్లా కపటములేని కరుణా సంపన్నుడని, కల్లా కపటములేని పూజించి పూజించి పాటించి చాటించరారే హల్లెలూయా అని పాడి స్తుతింపను రారే జనులారా మనసారా ఊరూరా, రారే జనులారా ఊరూరా నోరారా. హల్లెలూయా అని పాడి స్తుతింపను రారే జనులారా మనసారా ఊరూరా, రారే జనులారా ఊరూరా నోరారా. బంధుమిత్రుల కన్నా బలమైన దేవుడని, అన్న తమ్ముల కన్నా ప్రియమైన దేవుడని, బంధుమిత్రుల కన్నా బలమైన దేవుడని, అన్న తమ్ముల కన్నా ప్రియమైన దేవుడని, కన్నా బిడ్డల కన్నా కన్నుల పండుగని, మళ్ళీ కన్నా బిడ్డల కన్నా కన్నుల పండుగని, కన్నా బిడ్డల కన్నా కన్నుల పండుగని, పూజించి
పాటించి చాటించరారే హల్లెలూయా అని పాడి స్తుతింపను రారే జనులారా మనసారా ఊరూరా రారే జనులారా ఊరూరా నోరారా హల్లెలూయా అని పాడి స్తుతింపను రారే జనులారా మనసారా ఊరూరా రారే జనులారా ఊరూరా నోరారా రాజాది రాజుల కన్నా రాజైన దేవుడని మళ్ళీ రాజాది రాజుల కన్నా రాజైన దేవుడని నీచాతి నీచులను ప్రేమించే వచ్చేనని నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడని నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడని పూజించి పాటించి చాటించరారే హల్లెలూయా అని పాడి స్తుతింపను రారే జనులారా మనసారా ఊరూరా రారే జనులారా ఊరూరా నోరారా హల్లెలూయా అని పాడి స్తుతింపను రారే జనులారా మనసారా ఊరూరా రారే జనులారా ఊరూరా నోరారా దేవునికే మహిమ కలుగును గాక. ఇప్పుడు వచ్చి ఒక పాట పాడతాడు ప్రశాంత్. మీరు చేసిన మేళ్లకు మీరు చూపిన కృపలకు మీరు చేసిన మేళ్లకు మీరు చూపిన కృపలకు వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా పాడదాం వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా మీరు చేసిన మేళ్లకు మీరు చూపిన కృపలకు మీరు చేసిన మేళ్లకు మీరు చూపిన కృపలకు ఏ పాటి వారమని మమ్ము మీరెంతగానో ప్రేమించారు అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించారు ఏ పాటి వారమని మమ్ము మీరెంతగానో ప్రేమించారు అంచెలంచెలుగా హెచ్చించి మమ్మెంతగానో దీవించారు అందరం చేతులెత్తి వందనం యేసయ్యా 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 బలహీనులమైన మమ్ము మీరెంతగానో బలపరచారు క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చారు వందనం యేసయ్యా వందనం యేసయ్యా మీరు చేసిన మేళ్లకు మీరు చూపిన కృపలకు 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 వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా అందరం వందనం యేసయ్యా
వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. దేవునికి సమస్త మహిమ ఘనత కీర్తి ప్రభావాలు కలుగునుగాక. దేవునికి మహిమ కలుగుగాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నత దగ్గర తండ్రి, ప్రేమస్వరూపనేసు ప్రభు, మరి మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి, ఈ మీటింగ్ని బట్టి మీకే మహిమ కలుగుగాక. ఆది నుంచి అంతవరకు మీ చిత్తంలో జరిగించండి. అడ్డుపడుతున్న పాదనేస రక్తంలో కాల్చివేయమని, ఈ స్థలాన్ని మమ్మల్ని వేసే రక్తంలో పరిశుద్ధపరచమని మీ చిత్తంలో వచ్చాం ప్రభు. మీ మాట చొప్పున వచ్చాం. ఆయన చెప్పున్నది మీరు చేయుడి అని ప్రభు వాక్యంలో సెలవిచ్చిన రీతిగా ఆరాధన ద్వారా మీరు మహిమ పొందండి. ఇప్పటి వరకు సేవకులు పాడిన పాటల ద్వారా మీరు మహిమ పొందారు. మీకు స్తోత్రం. వాక్యం ద్వారా సూటిగా మాతో మాట్లాడమని ప్రభు, ఈ గృహకూటం లేదా ఈ మీటింగ్ సంఘానికి, దావీదు గారి కుటుంబానికి, విశ్వాసులకి, ఈ ప్రాంతానికి ఆశీర్వాదంగా మార్చమని, మీ కృపను బట్టి, మీ నాయకురాల విజ్ఞాపన బట్టి సమస్తము మీకు మహిమకరంగా జరిగించమని, మీ ఆత్మకార్యం జరిగించమని యేసయ్య పరిశుద్ధమైన అనుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. సంవత్సరం తర్వాత మళ్ళీ మీ మధ్యలోకి రావడానికి దేవుడు కృప చూపించారు. దేవునికి మహిమ కలుగును గాక. ఏ ఊరు వచ్చాం మనం? ఏలప్రోలు ప్రజలు బాగున్నారమ్మా? అది చూసారా? ఆ స్పందన చూసారా? వాళ్ళు మనవాళ్ళు, మా వాళ్ళు, ఏలప్రోలు ప్రజలు చూసారా ఎంత బాగా స్పందిస్తున్నారు. దేవునికే మహిమ. అద్భుతంగా మరలా మీ మధ్యలోకి సంవత్సరం తర్వాత రావడానికి దేవుడు సహాయం చేశారు. దేవునికే మహిమ కలుగుగాక. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమ పరుద్దాం. దేవుడు ఇచ్చారు అంటే మీటింగు ఖచ్చితంగా అక్కడ కార్యం చేస్తానికే ఇస్తారు ఆయన. మన మధ్యలో ఉన్న అయ్యగారికి వందనాలు. మరి అయ్యగారు ఇప్పుడు దాకా నడిపించారు. పాస్టర్ గారికి వందనాలు. నిండి మనసు పాస్టర్ గారు వాళ్ళ అబ్బాయికి హృదయపూర్వక వందనాలు. దేవునికి మహిమ. థ్యాంక్ యూ సో మచ్. ఏడారి త్రోవలోనే నడచిన, ఎరుగని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా, ఏడారి త్రోవలో గట్టిగా ఎలుగెత్తి నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా, మీరే మీరే నానందము, మీరే మీరే నాధారము, మీరే మీరే నాదందము, మీరే సుమధుర స్వరముల గానాలతో, కోట్లాది దూతల గణమునతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, మీకే నా ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో, కోట్లాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, మీకే నా ఆరాధన. మహదానందమే నాలో పరవశమే, మిమ్ము స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమే, మిమ్ము స్తుతించిన ప్రతి క్షణం. సుమధుర స్వరముల గానాలతో, కోట్లాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. ఆయన మీద పెట్టి పాడాలి. సుమధుర స్వరముల. ఈ స్థలాన్ని పరిశుద్ధపరచండి ప్రభు. అనేక మందికి ఇక్కడికి ఆకర్షించబడుగాక. నీకే నా ఆరాధన. సంపూర్ణమైన మీ చిత్తమే అనుకూల
జరిగించుచున్నారు నన్ను విడువక, నా ధైర్యము మీరేగా. సంపూర్ణమైన మీ చిత్తమే, అవునయ్యా. అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నారు నన్ను విడువక, నా ధైర్యము మీరేగా. మీరే మీరే నా జయ గీతము, మీరే మీరే నా స్తుతి గీతము. అవునయ్యా. మీరే మీరే నా జయ గీతము, మీరే నా స్తుతి గీతము. ఆమేన్. సుమధుర స్వరముల గానాలతో, కోట్లాది దూతల గలములతో కొనియాడబడుచున్నా యేసయ్యా, నీకే నా ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో, కోట్లాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, మీకే నా ఆరాధన. వేలాది నదులన్నీ మీ మహిమను, తరంగపు పొంగులు మీ బలమును, పర్వత శ్రేణులు మీ కీర్తినే ప్రకటించుచున్నవేగా. వేలాది నదులన్నీ మీ మహిమను, తరంగపు పొంగులు మీ బలమును, పర్వత శ్రేణులు మీ కీర్తినే ప్రకటించుచున్నవేగా. మీరే మీరే నా అతిశయము, మీరే మీరే నా ఆరాధన. మీరే మీరే నా అతిశయము, మీరే నా ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో, కోట్లాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో, కోట్లాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. మహదానందమే నాలో పరవశమే, మిమ్ము స్తుతించిన ప్రతి క్షణం. ఆమేన్. మహదానందమే నాలో పరవశమే, మిమ్ము స్తుతించిన ప్రతి క్షణం. ఆమేన్. సుమధుర స్వరముల గానాలతో, కోట్లాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. నీకే నా ఆరాధన. దేవునికి మహిమ కలుగాక. వాక్యంలోకి వెళ్ళిపోతుంది. చాలా ప్రాముఖ్యమైన వాక్య సందేశం. మన మధ్యలో ఉన్న మోషే పాష గారు చిన్న ప్రార్థన చేస్తారు వాక్యం కోసం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన బంగారు పాదములు స్తుతులు స్తోత్రాలు ఎక్కలి వందనాలు ప్రభా. అయ్యా, మా యొక్క స్వజనులు, మా సొంత గ్రామంలో మా రక్త సంబంధించిన ప్రభా, అయ్యా దావీదు బాబాయిని మేము మనమ్మ గారిని ప్రేమించి వారికి ఇచ్చిన సంతానాన్ని బట్టి నీ స్తోత్రాలు. మరి ముఖ్యంగా అయ్యా సంతోషరావు గారిని ప్రభా, రత్న మేరీని బట్టి నీ స్తోత్రాలు. వారి సేవను బట్టి అయినా వారి సంఘాన్ని బట్టి వారి కుటుంబాన్ని స్తుతులు. అయ్యా ఈరోజు ప్రభా కుటుంబ ఆరాధనగా ఈ యొక్క ఘనమైనట్టు కూడికను ప్రభా మీరు జరిగిస్తున్న విధానమైన స్తోత్రాలు ప్రభా. ఇప్పుడు వరకు కూడా ప్రభా పాటల్లో స్వరాల్లో వాయిద్యాలు మీరు తోడుగున్నారు. అలాగే నాయన అయ్యా కూడి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ప్రభా లూదియా హృదయం తెరబంటిగా తీర్చి ప్రతి ఒక్కరు కూడా ప్రభా అయ్యా మారు మనసు అనేటి అనుభవంలోనికి నడిపించి ఇక భూలోక సంబంధించిన ఆశీర్వాదం చేత పరలోక సంబంధమైన నిత్యరాజ్యంలోకి చేర్చి సహాయం దయచండి.
అలాగే ప్రేమ స్వరూపి నాయన మరి స్థాపికులు అయ్యా మరి అయ్యగారు ప్రభావాన్ని బట్టి నీకు స్తోత్రాలు. అలాగే కూడి వచ్చిన ప్రభా సాటి సహోదరులు బట్టి అమ్మగారులు బట్టి సంఘాన్ని బట్టి స్తోత్రాలు. వారి పరిసర మీరు దీవించి ఆశీర్వదించండి. నీ దాసులు ప్రభా నిలబడి ఉండగా ఏడంతల ఆత్మ చేత ఎత్తు పట్టుకొని ఈ గ్రామానికి సంఘానికి కుటుంబాలకు మాకును కావలసిన ఆత్మీయ ఆహారాన్ని అందించి మేమందరం కూడా ప్రభా వాక్యం చేత సరి చేసుకొని ప్రభా ఇదిగో నీ సేవలో ముందుకు సాగి భాగ్యం దయచేయమని నజరని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. అయ్యగారు చేసిన ప్రార్థన మనందరం చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాలని చెప్పలు కొడదాం. వాక్యంలోకి వెళ్ళిపోదాం. ప్రభు అల్పుణ్ణి నీచుణ్ణి మరుగు చేసి సిలువ చాటున మీరే మాట్లాడమని వేసిన మనుషున్నాం తండ్రి. ఆమేన్. అంటే యెషయా గ్రంథం 59:1 రక్షింపనేరకు ఉండునట్లు యెహోవా హస్తము కురచకాలేదు, విననేరకు ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను. చాలు చూడండి, సాక్షాత్తు దేవుడే నేను రక్షించట్లా, రక్షించే అవకాశం ఉంది, రక్షించే శక్తి నాకుంది. చూద్దాం యెషయా గ్రంథం 50వ అధ్యాయం, యెషయా గ్రంథం 52వ వచనం చూద్దాం. 50వ అధ్యాయం 2వ వచనం. నేను వచ్చినప్పుడు ఎవడునూ లేకపోనేలా, నేను పిలిచినప్పుడు ఎవడునూ ఉత్తరం ఇయ్యకుండానేలా, నా చెయ్యి విమోచించలేనంత కురుచి అయిపోయినా విడిపించుటకు నాకు శక్తి లేదా, నా గద్దింపు చేత సముద్రంను ఎండబెట్టుదును. విడిపించుటకు నాకు శక్తి లేదా, చాలా జాగ్రత్తగా వినాలి. దానికన్నా ముందులైన ఒకసారి చూద్దాముడు. విడిపించుటకు ముందులైన నా చెయ్యి విమోచింపలేనంత కురచైపోయినా విడిపించుటకు నాకు శక్తి లేదా. ఒక మనిషి కాదు మాట్లాడేది, సర్వశక్తిమంతుడు మాట్లాడుతున్నారు. అబ్రహాముతో మాట్లాడేప్పుడు ఆయన అంటున్నారు, నేను సర్వశక్తి గల దేవుడును, నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా. ఇప్పుడు చూడండి జాగ్రత్తగా, దేవుడు ఏమంటున్నారంటే నాకు శక్తి లేదా, నేను విమోచింపలేనా, మీ సమస్యకి పరిష్కారం నేను ఇవ్వలేనా, మీ రోగాన్ని నేను తగ్గించలేనా, మీ కుటుంబాన్ని నేను కట్టలేనా, మీ ఆర్థిక ఇబ్బందులు తొలగించలేనా, మీ శాపాన్ని నేను ఆశీర్వాదంగా మార్చలేనా, మీ కీడును మేలుగా మార్చలేనా, మీ యొక్క మారాని మధురంగా మార్చలేని దేవుణ్ణా నేను? కాదు కదా. మరి ఎందుకు ఈరోజు క్రైస్తవ జీవితాల్లో సంతోషం సమాధానం లేదు? ఎందుకు రోగాలు వ్యాధులు మనల్ని వెంటాడుతున్నాయి? ఎందుకు క్రైస్తవ్యంలో సాక్ష్యాలు తక్కువైపోయి సమస్యలు ఎక్కువైపోతున్నాయి రోజు రోజుకి? మీలో చాలామందికి మీరు సమస్యల ద్వారా విసిగిపోయారు, వేసారిపోయారు. ప్రార్థనలు చేస్తూనే ఉంటారు, కోటాలకు వస్తూనే ఉంటారు, బైబిల్ చదువుతూనే ఉంటారు, కానీ ఏమాత్రం మార్పు లేని జీవితాలు, ఏమాత్రం ఆనందం లేని కుటుంబాలు, ఆశీర్వాదం అంటే ఏంటో తెలియని జీవితాలు ఈ రోజుల్లో చాలామందిలో క్రైస్తవ్యంలో ఉన్నాయి. పెద్ద ఆశ్చర్యపడడానికి ఏమీ లేదు. ప్రపంచవ్యాప్తంగా చూస్తే సంఘాల్లో చాలా తక్కువ మంది మాత్రమే ఆశీర్వాదం అనుభవిస్తూ ఉంటారు. ఈవెన్ కొంతమంది సేవకులు కూడా అభివృద్ధి ఆశీర్వాదం ఉండదు. ఓవరాల్గా నేను మాట్లాడుతున్నాను యూనివర్సల్గా. ఎందుకు ఇలా జరుగుతుంది? దేవుడు పక్షపాతి కాదు, దేవుడు అన్యాయస్తుడు కాదు. ఆయన మనల్ని ఎప్పుడు ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉండే దేవుడు. ఆయన సిలువలో మరణించింది, శాపగ్రస్తుడిగా మారింది మన ఆశీర్వాదం కోసమే. మరి అయినా ఎందుకు ఈరోజు మనం ఆశీర్వాదం చూడలేకపోతున్నాం? ఎందుకు అద్భుతాలు చూడలేకపోతున్నాం? ఎందుకు మహిమ కార్యాలు చూడలేకపోతున్నాం? ఎందుకు ఘనంగా చుట్టాల ఎదుట, బంధువుల ఎదుట తల ఎత్తుకొని ఉండలేకపోతున్నాం? ఏరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పాలంటే భయంతో, అమ్మో నా జీవితం బాగాలేదు కదా, అమ్మో నా కుటుంబంలో జరగలేదు కదా అనే ఒక భయం, ఒక ఒంటరితనం, ఒక బాధ నేటి దేవుని ప్రజలలో ఎందుకు వెంటాడుతుంది అనే సబ్జెక్ట్ గురించి నేను మీకు బైబిల్ 2 వ్యక్తులను చూపిస్తాను. ఆ వ్యక్తుల ద్వారా దేవుడు మీతో మీ జీవితంలో జరుగుతున్న దాని గురించి మాట్లాడతారు. బైబిల్లోని 2 వ్యక్తులను చూపిస్తాను. 2 వ్యక్తుల తర్వాత మీకు అర్థమైపోద్ది ఏం జరుగుతుందో అన్నది.
మొదటి సమూయేలు 28వ అధ్యాయం 4, 5, 6 వచనాలు. ఫిలిస్తీన్లు దండెత్తి వచ్చి షునేమిలో దిగగా సౌలు ఇజ్రాయెల్ అందరినీ సమకూర్చెను. వారు గిల్బోవలో దిగిరి. సౌలు ఫిలిస్తీన్ల దండును చూచి మనస్సునందు భయకంపము నొంది యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా స్వప్నము ద్వారానైనను ఊరీము ద్వారానైనను ప్రవక్తల ద్వారానైనను ఏమీయూ సెలవయ్యకుండెను. సౌలు అనే ఒక వ్యక్తి ఉన్నాడు, మనలాంటి వ్యక్తే. ఈ సౌలుకి ఒకానొక రోజు ఏం జరిగిందంటే, ఇతడు రాజుగా ఉన్న కాలం అది. శత్రువులు దండెత్తుకొని చుట్టూ వచ్చేశారు. ఆ శత్రువుల్ని చూసినప్పుడు సౌలుకి భయం వచ్చేసింది. మనకంటే మించిన శత్రువుని చూసినప్పుడు, మనకంటే బలాఢ్యుల్ని చూసినప్పుడు, మనకి శక్తికి మించిన ఆర్థిక సమస్యలు వచ్చినప్పుడు మనకి ఒక భయం పుట్టిద్ది. పెద్ద పెద్ద రోగం, అమ్మో అయిపోయింది, నేను చచ్చిపోతాను, అమ్మో ఇంత అప్ప నేను ఇంకా చేయలేను, నేను ఇంకా తీర్చుకోలేను, అమ్మో ఇంత పెద్ద సమస్య. మనకి శక్తికి మించిన సమస్య వస్తే సహజంగా మానవులకి భయం వస్తుంది. అదే రీతిగా సౌలుకు కూడా తన శత్రు బలాన్ని చూసినప్పుడు, తన వైపు చూసుకున్నప్పుడు, తన సైన్యాన్ని చూసినప్పుడు ఒక భయం వచ్చేసింది. ఎంత భయం! అయిపోయింది నా జీవితం. వెంటనే ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు, కన్నీళ్లు కాచడం మొదలుపెట్టాడు, అయ్యా అని మొర పెడుతున్నాడు. మీకు విషయం చెప్పనా, అక్కడ ఒక లైన్ ఉంటుంది, సౌలు దేవుని యొద్ద విచారణ చేసినా కూడా, మొరపెట్టినా కూడా ఏ మాత్రం దేవుడు స్పందించట్లేదంట. అక్కడ ఎంత కఠినమైన మాట అండి, అది ఎంత దారుణమైన మాట అండి. సహాయం చేసే చెయ్యి వెనక్కి వెళ్ళిపోతే, ఆదుకునే దేవుడే నేను ఆదుకోనంటే, ఆపద్బాంధవుడే ముఖాన్ని వెనక్కి తిప్పేసి వీపు వెనక్కి తిప్పేస్తే మన పరిస్థితి ఏమైపోద్దండి. దిక్కులేని వాళ్ళకి దేవుడే దిక్కు. ఆ దేవుడే నేను నీకు దేవుడిగా ఉండను, నీకు దిక్కుగా ఉండనంటే మన బ్రతుకులు ఏమైపోతాయండి. మన కుటుంబాలు మన సమస్యలతో చచ్చిపోయిన నరకానికి వెళ్ళటం తప్ప. కాబట్టి దేవుని పిల్లరా, సౌలుకి ఆ రోజు అర్థమైపోయింది, దేవుడు నాతో మాట్లాడట్లేదు, దేవుడు నాకు ఆన్సర్ ఇవ్వట్లేదు, నా ప్రార్థన అంగీకరించట్లేదు, నా కన్నీరు చూడట్లేదు. సౌలుకి అర్థమైపోయింది, శత్రువు తనకంటే బలాఢ్యుడని, ఖచ్చితంగా యుద్ధంలో శత్రువే గెలుస్తాడని. అటువంటి పరిస్థితుల్లో సౌలు ఇంకా గతి లేక తనే పంపించేసిన, దేశంలోంచి తరిమిన మాంత్రికుల దగ్గరికి వెళ్ళిపోయాడు. ఒక శకున గాండ్రు దగ్గరికి, ఒక ఆడదాని దగ్గరికి వెళ్ళిపోయాల్సిన పరిస్థితి. ఇంకా ఏ దిక్కు లేక ముందుకెళ్ళిపోతే, మనం చూసినట్లయితే మొదటి సమూయేలు 31:4, సున్నతి లేని వీరు వచ్చి నన్ను పొడిచి అపహాస్యం చేయకున్నట్లు నీ కత్తి దూసి దాని చేత నన్ను పొడువుమని. మనందరికీ తెలిసిన విషయమే, సౌలు తన కత్తితో తనే చంపేసుకుంటాడు. చాలా దారుణమైన విషయం. తన కళ్ళ ముందే తన 2 కొడుకులు చచ్చిపోతారు. తన కళ్ళ ముందే 2 కొడుకులు, ఒక పక్క తను చచ్చిపోతున్నాడు. తన కొడుకులు పుట్టినప్పటి నుంచి జాగ్రత్తగా ఎత్తుకొని పెంచిన 2 కొడుకులు కళ్ళ ముందే శత్రువుల చేతిలో చచ్చిపోయారు. ఎంత దారుణమైన బ్రతకండి, ఎంత దుఃఖకరమైన జీవితం. సౌలు శత్రువు చేతిలో దారుణంగా చనిపోయాడండి, దారుణంగా. సౌలు ఎవరు? అన్యుడా? కాదు. సౌలు ఎవరు? దేవుణ్ణి ఎరగని వ్యక్తి కాదు. దేవుళ్ళో ఉన్న వ్యక్తి, దేవుణ్ణి ఆరాధించే వ్యక్తి, ప్రార్థన చేసే వ్యక్తి, బైబిల్ చదివే వ్యక్తి. కానీ సౌలుకి అపజయం వచ్చింది, సౌలు కుటుంబానికి అపజయం వచ్చింది. చివరికి దిక్కులేని చావు. దేవుడు చెయ్యి విడిచిపెట్టేశారు సౌలుని. దేవుని సహాయం దూరం అయిపోయింది, దేవుని హస్తం దూరం అయిపోయింది. రక్షించలేని దేవుడా, ఎలాగైనా రక్షిస్తారు, ఎలాగైనా విడిపించగల దేవుడు అండి ఆయన. మీకు విషయం చెప్పన, మత్తయి సువార్త 1:21 ఆయనకు పేరు పెట్టబడును, ఆయన పేరు యేసు. యేసు అనే మాటకి అర్థం రక్షకుడు. రక్షకుడు, ఆయన పేరే రక్షకుడు. ఆయన ఒక్కరే సృష్టిలో రక్షించేవాడు, ఆయన ఒక్కరే రక్షకుడు. ఆయన ఎవరినైనా రక్షించగలరు, ఏ స్థితిలోంచైనా రక్షించగలరు, ఎటువంటి సమస్యనైనా ఆయన విడిపించగలరు, ఎటువంటి గాయాన్ని ఆయన కట్టగలరు.
ఎటువంటి చెదిరిపోయిన కుటుంబాన్ని ఆయన కట్టగలరు ఆయన. అటువంటి రక్షకుడు సౌలుకి చెయ్యి వెనక్కి పెట్టేశారు, మొహం తిప్పేశారు. వెనక్కి తిరిగి నేను చెయ్యను, ఇంకా నా వల్ల కాదు, నేను వదిలేశాను నిన్ను. యెహోవా ఆత్మ సౌలుని విడిచిపోయింది, దురాత్మ వచ్చేసిందంట. చాలా దుఃఖకరమైన జీవితం అండి. సౌలు సగం వరకు బాగానే ఉంది, కానీ రాజభోగం అనుభవించాడు, కానీ ఆ తర్వాత భయంకరంగా అవమానాలు, శ్రమలు, దెయ్యాల పాలైపోయి నరకయాతన అనుభవించాడు. మీకు ఇంకో వ్యక్తిని చూపించి దీనిలో ఉన్న సారాంశాన్ని చెప్తాను. 2 సమూయేలు 15వ అధ్యాయం 13, 14, 15 వచనాలు. ఇజ్రాయిలీలు అబ్షాలోం పక్షము వహించారని దావీదునకు వర్తమానం రాగా, దావీదు యెరూషలేము నందున తన సేవకులందరికీ ఇలాగ ఆజ్ఞ ఇచ్చెను: అబ్షాలోము చేతిలో ఉండి మనము తప్పించుకొని రక్షణ నొందలేము. మనం పారిపోదాము రండి. అతడు హఠాత్తుగా వచ్చి మనల్ని పట్టుకొనకను, మనకు కీడు చేయకను, పట్టణమును కత్తివాట హతము చేయకను ఉండునట్లు మనము త్వరగా వెళ్ళిపోదాము రండి. అందుకు రాజు సేవకులు ఇలాగ మనవి చేసిరి: చిత్తగించుము, నీ దాసులమైన మేము మా ఏలిన వాడవును రాజువునగు నీవు సెలవించినట్లు చేయుటకు సిద్ధంగా ఉన్నాము. దావీదు, సౌలు ఒకే కాలానికి చెందిన వ్యక్తులు. ఒకే కాలంలో ఇద్దరు ఉన్నారు. వయసులు తేడా అవ్వచ్చు, కానీ కాలం ఒకటే. దావీదు ఒకరోజు వచ్చినప్పుడు తన సొంత కొడుకు, కడుపున పుట్టిన కొడుకు అబ్షాలోం శత్రువుగా మారిపోయాడు. తెలిసింది దావీదుకి సమాచారం. అబ్షాలోము బహు కోపంగా వస్తున్నాడు, అనేక మందిని తీసుకుని వస్తున్నాడు అనే సమాచారం తెలిస్తే దావీదు, ఒరే పారిపోదాం పదంట్రా, ఉన్న పొలంగా వెళ్ళిపోదాం, ఆడు భయంకరమైన కోపంతో వస్తున్నాడు, శత్రువుగా వస్తున్నాడు నా మీదకి, ఆడు నన్ను చంపేద్దాం అనుకుంటున్నాడు, ఖచ్చితంగా నన్ను చంపేస్తాడు అని పారిపోవటం మొదలుపెట్టాడు. భయపడి, ఎవరో దావీదు భయపడిపోతున్నాడు. భయం ఉన్నప్పుడే మనం పారిపోతాం. కుక్కను చూసినప్పుడు ఎప్పుడు పారిపోతాం? కుక్క భయపెట్టినప్పుడు, అది కరుస్తుందే మనకు భయం ఉన్నప్పుడు. అదే కనుక మనం పిల్లిని చూసినప్పుడు, ఇంకా చిన్న చిన్న వాటిని చూసినప్పుడు మనం భయపడం. కొన్ని సందర్భాల్లోనే భయపడతాం. ఇప్పుడు చూడండి, దావీదు భయపడిపోయాడు, పారిపోతున్నాడు. ఎలా పారిపోతున్నాడో తెలుసా? చెప్పులు వేసుకునే టైం కూడా లేదు. ప్రాణాపాయ పరిస్థితుల్లో మనం చెప్పులు, మంచిగా డ్రెస్ వేసుకున్నామా, నీట్గా జడేసుకున్నామా చూసుకోం, ప్రాణాన్ని కాపాడుకుంటాం. ఇప్పుడు సౌలుకి శత్రువు, దావీదుకు శత్రువు. సౌలుకు ఒక శత్రువు ఫిలిస్తీన్ రూపంలో వచ్చితే, దావీదుకి తన కొడుకు రూపంలో వచ్చింది శత్రువు అనే శత్రువు సమస్య. ఇప్పుడు ఇద్దరికీ సమస్యలు, ఇద్దరికీ శత్రువులు ఉన్నారు. కానీ అద్భుతం ఏంటో తెలుసా? ఒక మాట చూడండి, 2 సమూయేలు 18, 15. తన ఆయుధములను మోయువారు 10 మంది చుట్టుకొని ఉండగా అబ్షాలోమును కొట్టి చంపెను. అబ్షాలోం చచ్చిపోయాడు. దావీదు జీవితంలో ఎప్పుడు ఎవరికి భయపడిన వ్యక్తి, సింహము గుండె కలిగిన దావీదు పారిపోయాడంటే ఎంత భయపెట్టి ఉంటుంది అబ్షాలోం. అబ్షాలోం చచ్చిపోయాడు, శత్రువు చచ్చిపోయాడు. మీకు ఒక గొప్ప విషయం చెప్పనా? దావీదు వెళ్ళలేదు, దావీదు చంపలేదు, దావీదు ప్రమేయం లేదు, శత్రువు చచ్చిపోయాడండి. తప్పులు కూడా దేవుని మహింపరుద్దాం. ఇక్కడ సౌలు శత్రువుతో పోరాడినా గెలవలేకపోయాడు, ఇక్కడ దావీదు పోరాడకుండా గెలిచాడు. చాలా రెండింటిని కంపేర్ చేసుకోవాలి మీరు. చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాను నేను. సౌలుకి ఒక శత్రువు, దావీదుకు ఒక శత్రువు. ఇద్దరు ఒకే కాలం ఉన్న వ్యక్తులు. సౌలుకు ఒక సమస్య పెద్దది, దావీదుకు ఒక సమస్య. సౌలు భయపడుతున్నాడు, దావీదు భయపడుతున్నాడు. కానీ సౌలుకి తన శత్రువుతో పోరాడినా గెలవలేకపోయాడు. దావీదు పోరాడకుండానే గెలిచి మళ్ళీ ఘనత, ఐశ్వర్యం, రాజ్యాన్ని సంపాదించుకున్నాడు. అద్భుతం ఏంటో తెలుసా? దేవుడు సౌలుని రక్షించలేదు, కానీ దావీదుని దేవుడు రక్షించారు. ఆయన రక్షిస్తేనే మన ప్రాణాలు మనలో ఉంటాయి. ఆయన రక్షిస్తేనే మన శత్రువుల నుంచి మనం హ్యాపీగా ఉండగలం. ఆయన రక్షిస్తేనే మన రోగాలు మనలోంచి వెళ్ళిపోతాయి. ఆయన రక్షిస్తేనే మన జీవితాలు వెలుగుగా మార్చబడతాయి. ఇప్పుడు ఆ రక్షకుడు సౌలుని రక్షించలేదు, కానీ దావీదుని రక్షించారు. అంటే దేవుడికి సౌలు అంటే ఇష్టం లేదు, దావీదంటే ఇష్టం. అంతేనా? దేవుడు ఎప్పుడైనా పక్షపాతం చూపిస్తారా? దేవుడు ఎప్పుడైనా అన్యాయం చేస్తారా? దేవుడు ఎప్పుడైనా మోసం చేస్తారా? అలా చేస్తే ఆయన దేవుడు అవుతారా?
అలా చేస్తే ఆయన ఎప్పటికైనా దేవుడు అవుతారా? ఎప్పటికీ అవరు. మీరు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఒకడిని కొట్టి కోపంతో గర్వంతో రక్తం కారేలా కొట్టాడనుకో, అప్పుడు వాడిని చూసి కొట్టినవాడిని దేవుళ్ళలాగా వచ్చి కొట్టేవారా రక్తం కారేలాగా అంటారా? నీకేమైనా దెయ్యం పట్టిందారా? అలా మనిషి కొట్టేసుకుంటారా, చంపేసుకుంటారా? రక్తం వచ్చేస్తుందా? ఆడికి పోతాడు రాడు అందెడతాం. అదే కనుక బాగా ఆకలేస్తున్నప్పుడు, డబ్బులు సమస్తం అల్లాడిపోయి చావు బతుకులో ఉన్నప్పుడు ఒక 10,000 తీసుకెళ్ళిస్తే దేవుళ్ళలాగా వచ్చారండి, దేవుళ్ళలాగా దేవుడే పంపించినట్లు. అసలు మీరు దేవుళ్ళలాగానే కనబడుతున్నారు నాకు అంటే, మంచి పనులు చేసేవాళ్ళని దేవుడు అంటామా, చెడ్డ పనులు చేసేవాళ్ళని దేవుడు అంటామా మనం? కదా, ఇప్పుడు చెడ్డ పని చేస్తే దేవుడు అవుతారా? మరి మన దేవుడు పరిశుద్ధుడు, నీతిగల దేవుడు, యథార్థవంతుడు. రక్షించలేదు సౌలుని, దావీదుని రక్షించారు. ఏంటి కారణం? మెయిన్ కారణం ఒకటి ఉంది, అది చెప్పి మేము ముగిచ్చేస్తాను. సౌలు పాపం చేశాడు, దావీదు పాపం చేశాడు. సౌలు దేవుణ్ణి దుఃఖపెట్టాడు, దావీదు దుఃఖపెట్టాడు. సౌలు ఆజ్ఞ అతిక్రమించాడు, దావీదు ఆజ్ఞ అతిక్రమించాడు. కానీ దేవుడిచ్చిన అవకాశాన్ని సౌలు ఉపయోగించుకోవాలా. దేవుడు పోన్లేమని, నా కొడుకే కదా, నా కుమారుడే కదా, నా స్వరూపమే అని సమూయేలుని పంపిస్తే నేను కావాలని చేయలేదు అనే సాకులు చెప్పి సరి చేసుకుంటానికి బదులుగా ఇంకా తప్పుల మీద తప్పు చేశాడు. అదే దావీదు దగ్గరికి పంపిస్తే దావీదు వెంటనే గ్రహించి, ఇంకా నేను రెచ్చిపోతే పుచ్చిపోతాను, ఈ ఎందుకు వచ్చిన గొడవ, నేను వెంటనే లోబడిపోతాను, వెంటనే ఒప్పుకుంటాను, వెంటనే నేను దేవుడి వైపు తిరిగిపోతానని తను ఏ స్థితిలో పడిపోయాడో, ఏ విషయంలో పడిపోయాడో అక్కడే ఉండకుండా, దానిలో ముందుకు వెళ్లకుండా మళ్ళీ వెనక్కి తిరిగి నా దేవుని మార్గంలోకి నేను వెళ్ళిపోతాను. ఇద్దరు వ్యక్తిత్వాల్లో తేడా ఉంది, ఇద్దరు ఆలోచనలో తేడా ఉంది, ఇద్దరు యొక్క జీవిత విధానంలో తేడా ఉంది. సౌలు పాపంలో పడిపోయాడు, అదే పాపంలో ఉండటానికి ఇష్టపడుతున్నాడు, అదే పాపంలో ముందుకెళ్తానికి ఇష్టపడుతున్నాడు. కానీ దావీదు పడిపోయాడు, భయంకరంగా పడిపోయాడు. దేవుడే నీ బతుకుజాడా అనేంతగా పడిపోయాడు. దేవుడే నీ జీవితంలో నేనే చుక్కలు చూపిస్తానరా, నేనే నీకు శత్రువుగా మారిపోయేంతగా చెడిపోయాడు. జీవితాంతం నీకు సదాకాలం యుద్ధాలు నీ ఇంట్లోంచే రేపుతా అన్నంత కోపాన్ని తెచ్చాడు దావీదు. కానీ దావీదు వ్యక్తిత్వం, దావీదు ప్రవర్తన దేవుని యొక్క ఆకాశం అంత కోపాన్ని చల్లార్చేసిందండి. కోపం అంతా చల్లారి అని కోపంతో ఉన్న దేవుణ్ణి, ఉగ్రుడుగా ఉన్న దేవుణ్ణి, భయంకరుడైన దేవుణ్ణి తన పశ్చాత్తాపం ద్వారా, తన కన్నీరు ద్వారా, తన ఒప్పుకోల ద్వారా, తన ప్రవర్తన ద్వారా పూర్తిగా రోజు రోజుకి దేవుని కోపాన్ని ఇలా డౌన్ చేసి పూర్తిగా జీరో. సరే పోన్లే, ఒప్పుకున్నాడు కదా, సరే శిక్ష కూడా అనిపించాడుగా, నేను కాదు ఇంకెవరుంటారు, పాపం నేను తప్ప ఎవరున్నారు దిక్కు, అరే నా మీద తప్పైపోయింది, ఇంకా జీవితంలో నేను మీ ముందే తల ఎత్తలేను ప్రభు, అయిపోయిందిలే వదిలే, తీసుకో మళ్ళీ రాజ్యం తీసుకో, మళ్ళీ ప్రజలను తీసుకో, మళ్ళీ సింహాసనం ఎక్కువ, మళ్ళీ ఘనత, ఆనందం, ఐశ్వర్యం అన్నీ సంపాదించుకున్నాడు. మీరు ఎవరో సౌలా, మీరు దావీదా? పాపాలు చేయడం వల్ల మీకు శిక్ష వచ్చింది, పాపాలు చేయడం వల్ల మీరు రోడ్డు మీద పడ్డారు, పాపాలు చేయడం వల్ల అప్పుల పాలైపోయారు, పాపాలు చేయడం వల్ల ఈరోజు మీ జీవితంలో సంతోషం, సమాధానం, నెమ్మది లేదు. సమాధానకర్త అయిన దేవుడు మీకు పేరుకు మాత్రమే దేవుడుగా ఉన్నారు, కానీ ఆయన మీ పట్ల కార్యం జరిగించట్లేదు. సౌలుకి ఎలాగ వ్యతిరేకంగా ఉన్నారో మీ జీవితంలో కూడా ఆయన వ్యతిరేకంగా ఉన్నారు. ఎందుకని? మీరు అదే పాపంలో ఉండి, అదే చెడ్డ స్వభావాలతో, అదే వ్యసనాలతో ఉండి బయటికి రావడానికి అవకాశం ఉన్నా రాకుండా, ప్రయత్నం చేయకుండా, కన్నీళ్లు కార్చకుండా, మీ పాపాన్ని ఒప్పుకోకుండా, మళ్ళీ మంచి మార్గంలో మీరు నడవకుండా ఎంతకాలం అలా ఉంటారు? మీకు కూడా చెప్పనా, మీరు మొండోళ్ళ దేవుడు మొండోళ్ళ? మీరు మొండా దేవుడు మొండా? మీరే మొండైతే దేవుడు మిమ్మల్ని సృష్టించిన దేవుడు ఆయన మహామొండి, మీరు మొండైతే ఆయన జగమొండి. మనమే మారాలి. దేవుడికి మనతో అవసరం ఉందా? మనకి దేవుడితో అవసరం ఉందా? చెప్పాలి. మన వల్ల ఆయన సింహాసనం పెద్దదవటం చిన్నదవటం ఉంటుందా? ఏముండదు. మనం మట్టి మనుషులం, ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు. ఎంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి బుడగ వంటి జీవితాలు మనవి. ఈ బ్రతికిన కొద్ది కాలమైనా సంతోషంగా, సమాధానంగా, కుటుంబాలతో మంచిగా ఉండాలనుకుంటే
మనం పడిన పాపంలోంచి, మనం పడిపోయిన దిగజారిన పరిస్థితిలోంచి మనం బయటికి వచ్చి, నేను తప్పు చేశాను, పాపని మీకు విరుద్ధంగా బ్రతికాను, జీవితాన్ని నాశనం చేశాను, మోసం చేశాను, లంచాలు తీసుకున్నాను, అపవిత్రంగా జీవించాను, అవి ఒప్పుకొని మంచి మార్గంలో నువ్వు రాగలిగితే దావీదులాగా ఖచ్చితంగా దేవుడిని స్థితి మారుస్తారు. ఖచ్చితంగా నీ కన్నీటి నాట్యంగా మారుస్తారు. నువ్వు అలా కాకుండా ఒప్పుకోలేదు, తన పాపాన్ని కప్పుకున్నాడు, తను వ్యక్తిత్వం మార్చుకోలేదు, అలాగే ఉండి ప్రార్థన చేస్తున్నాడు, అలాగే ఉండి ఉపవాసాలు ఉంటున్నాడు, అలాగే ఉండి దేవా నాకు ఆన్సర్ చెప్పు ప్రభు అంటున్నారు. ఒరే పనికి మాలనోడా, రక్షింపనేరకు ఉన్నట్లు నా హస్తము కొరచ కాలేదు, విననేరకు ఉండినట్లు నా చెవులు మందం కాలేదు, మీకును మీ దేవునికి మీ దోషాలడ్డుగా ఉన్నాయి, అవి మీ దేవుని ముఖాన్ని మరుగు చేసేసినాయి. మీరు ఎంత ప్రార్థన చేసినా, ఎంత కన్నీరు కాచినా, ఎంత ఉపవాసాలు ఉన్నా, మీరు వేరే రాష్ట్రాలకు వెళ్ళి మీటింగ్స్లో పాల్గొన్నా మీకు విడుదల రాదు. మీరు చేయాల్సింది ఒక్కటే, కేవలం దావీదు వలె మీ పాపాన్ని గుర్తించి, దావీదు వలె మీరు వెనక్కి తిరిగి, దావీదు వలె అయ్యో నా వల్ల ఎంతమంది నష్టం జరిగింది, అయ్యో రక్తం చిందించానే, ఒక అంతకుండా అయిపోయానే నేను బెత్షెబా విషయంలో, ఊరియా విషయంలో అని మీరు తిరిగి మళ్ళీ దేవుని వైపు తిరిగితే, మళ్ళీ ఉపవాసం ఉండి ఒప్పుకుంటే, మళ్ళీ కన్నీళ్ళు కారిస్తే నా దేవుడు ఖచ్చితంగా, మీకు విషయం చెప్పనా, దావీదు కన్నీళ్ళు కార్చడం వల్ల ఎంత గొప్ప కృప పొందుకున్నాడు తెలుసా. తన జీవితంలో ఎంటర్ అవ్వకూడదని ఎంటర్ అయింది ఎవరు? బెత్షెబా. అనే తప్పు, బెత్షెబా తప్పు అంటలేదు, కానీ తన జీవితంలో ఒక వ్యక్తి ఎవరు అంటే బెత్షెబాను చూడడం వల్లే సమస్యలు మొదలైనవి. యుద్ధాల పాలైపోయాడు, రోడ్డు మీద చెప్పులు లేకుండా పరిగెత్తాడు దావీదు. కానీ విపరీతమైన కన్నీరు, పశ్చాత్తాపం, ఒప్పుకోవటం వల్ల ఆ శాపమైన ఆ వ్యక్తిలోంచి, కడుపులోంచి పుట్టిన కొడుకు సొలొమోనుగా పెద్ద ప్రపంచానికి తన కొడుకు ద్వారా తనకి మళ్ళీ ఘనత వచ్చేసిందండి. ఎంత గొప్ప దేవుడు అంటే, ఎంత మంచి దేవుడు మనం కలిగి ఉన్నామంటే, మనం కన్నీరు కారిస్తే, మనం ఒప్పుకోగలిగితే, మనం పశ్చాత్తాపడగలిగితే, పాత జీవితాన్ని వద్దు, ఈ రోజు నుంచి నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా జీవిస్తాను ప్రభువా, మీరు సహాయం చేయమని అడగగలిగితే, దావీదుని హెచ్చించిన దేవుడు మిమ్మల్ని కూడా హెచ్చిస్తారు. దావీదుకి తోడై ఉన్న దేవుడు మీకు కూడా తోడుగా ఉన్నారు. దావీదుని ఆశీర్వదించిన దేవుడు ఇప్పటికీ దావీదు ఎవరండి మనం చెప్పింది? ఈ దావీదు, మీటింగ్ దావీదు గారు కాదు, నేను ఆ దావీదు. కొన్ని వేల సంవత్సరాలు అయిపోయింది, ఇప్పటికీ దావీదు కుమారుడా. ఎవడు? పాపం చేసినోడు, వ్యభిచారం చేసినోడు, చంపించేసినోడు, మోసం చేసినోడు, కడగబడిన తర్వాత, రక్తంలో శుద్ధి చేయబడిన తర్వాత, దేవుడు పరిశుద్ధపరిచిన తర్వాత, మచ్చలేదు, డాగు లేదు. పాత దావీదు గురించి ఎవడు ఏం మాట్లాడట్లా. కొత్త జీవితాన్ని నా దేవుడు ఇచ్చేశారండి యేసు నామములో. నీ జీవితం కూడా కొత్తగా మార్చగలరు. నీ స్వభావాలు, నీ వ్యక్తిత్వాన్ని నీతోనే దేవుడు మాట్లాడుతున్నారు. నువ్వు ఒప్పుకోగలిగితే, కప్పుకోకుండా, అతిక్రమం దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. నీ స్థితి చూసి ఆయన కనికరం వస్తుంది. అప్పుడు నిన్ను రక్షించాలని అనుకుంటారు, నిన్ను విడిపించాలనుకుంటారు, నిన్ను గొప్ప చేయాలనుకొని నిన్ను ప్రపంచానికి ఆశీర్వాదంగా మార్చేస్తారు. దయచేసి అర్థం చేసుకోండి, కళ్ళు మూసుకోండి. దిగజారిన వేళ ఎరికో దిగిపోతిని, దిగిపోయిన వేళ దొంగలకు చిక్కి తిని. ఏ విషయంలో దిగజారిపోయావు? కళ్ళు మూసుకోవాలి, టైం లేదు, 5 నిమిషాలు ముగిస్తాను. కళ్ళు మూసుకొని కన్నీళ్లతో, అయ్యా మీకు విరుద్ధంగా నేను పాపం చేశాను, మోసాలు చేశాను, తాగాను, తందనాలాడాను, కుటుంబంలో గొడవలు పెట్టాను తండ్రి, నన్ను క్షమి. అర్థమవుతుంది ప్రభా, నాకు గుర్తొస్తున్నాయి పాపాలు తండ్రి, చేయాలి. దిగజారిన వేళ ఎరికో దిగిపోతిని, దిగిపోయిన వేళ దొంగలకు చిక్కి తిని, దొంగల చేతికి చిక్కిన వేళ గాయపరచబడి తిని. గాయములను కట్టుమా సమరయుడా, గాయములను కట్టుమా మీరు తప్ప ఎవరు కడతారయ్యా? మీ ప్రజల కోసం ఏడుకుంటున్నాను తండ్రి, ఇలా ప్రజల కోసం, దావీదు గారి వంశం కోసం, చుట్టుపక్కల కుటుంబాల కోసం ఏడు.
వాళ్ళ దోషాన్ని నా దోషంగా ప్రభువా ఒప్పుకుంటున్నాను తండ్రి. వాళ్ళ దోషాన్ని, వాళ్ళ పాపాన్ని నా పాపంగా మీకు విరుద్ధంగా బ్రతికారు తండ్రి. మీ గాయాలు రేపారు తండ్రి. మీ ప్రజల్ని ఏడిపించారు తండ్రి. అయ్యా, హృదయపూర్వకంగా క్షమాపణ కోరుకుంటున్నాను. మీ కాళ్ళు పట్టుకొని అడుక్కుంటున్నాను. అయ్యా, సహాయం చేయండి. కూడా వచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని ఆదరణ కోల్పోయి వచ్చారు. ఒంటరితనంతో వచ్చారు. పైకి మాత్రమే నవ్వుతున్నారు తండ్రి. కడుపు నిండా తిని చాలా కాలమైంది. మీ ప్రజలు గుండెల నిండా నవ్వుకొని చాలా సంవత్సరాలు అయిపోయారు. క్షమించండి తండ్రి. మమ్మల్ని దాటి వెళ్ళిపోవద్దు తండ్రి. అయ్యా, మీ నాయకురాలను బట్టి అడుగుతున్నాను అయ్యా. నిరంతరం విజ్ఞాపన చేస్తున్నా. మీ నాయకురాలు కన్నీటి విజ్ఞాపన ఆధారం చేసుకొని అయ్యా, ఈ ప్రజలకి స్వస్థత వండి తండ్రి, విడుదల వండి. మీరే చెయ్యనక్క తీసుకుంటే మా బతుకులు ఏమైపోతుంది. భర్త కొడితే మీకు చెప్పుకుంటుందయ్యా భార్య. మీరే నాకు వద్దు చెప్పొద్దంటే ఏమైపోద్దయ్యా మీ కూతురు. అయ్యా, సహాయం చేయండి అయ్యా. కనికరం చూపించండి. దావీదు కుమారుడా, ఆనాడు దావీదుకి కృప చూపించిన దైవమా, దావీదు గుడారాన్ని మళ్ళీ తిరిగి కట్టిన దైవమా, ఈ కుటుంబాన్ని కట్టండి, సంఘాన్ని కట్టండి, సరిహద్దులు విశాలపరచండి, ఈ ప్రాంతాన్ని ఆశీర్వదించండి తండ్రి. అయ్యా, మీ చిత్తంలో వచ్చామయ్యా. ప్రార్థనాపూర్వకంగా వచ్చాం. మాకు మేంగా రాలేదయ్యా. మీ నాయకురాలకు బయలుపరిస్తేనే కదా ఈ డేటు. మీరు ఒప్పుకుంటేనే కదా ఇక్కడికి వచ్చాం. మిమ్మల్ని దాటి వెళ్ళను తండ్రి. మీరు ఆశీర్వదిస్తే తప్ప మిమ్మల్ని వెళ్ళను తండ్రి. మేము విడిచిన వేళ మీకు దూరమైతివి. మేము విడిచిన వేళ మీకు దూరమైతివి. దూరమైన వేళ అపవాదికి చిక్కితివి. మేము విడిచిన వేళ మీకు దూరమైతివి. దూరమైన వేళ అపవాదికి చిక్కితివి. అపవాదికి చిక్కిన వేళ ఆత్మను కోల్పోతివి. అభిషేకము నీయుమా సమరయుడా, అభిషేకము నీయుమా సమరయుడా, నా మంచి సమరయుడా, ప్రభావ ప్రేమమయుడా, నా మంచి సమరయుడా, ప్రభావ ప్రేమమయుడా. ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. మహోన్నతుల తండ్రి, ప్రేమాస్వరూపుడైన యేసుప్రభా, ఈ గృహకూటాన్ని బట్టి, మీటింగ్ని బట్టి మీకు స్తోత్రం అయ్యా. మీ చిత్తంలో ఇక్కడికి వచ్చాం. మీ నడిపింపుని బట్టి ఇప్పటి వరకు మేము వాడబడ్డాం. మీకే మహిమ కలుగాక అయ్యా. ముఖ్యంగా మరి మీరు వీళ్ళని ప్రేమించి ప్రేమాస్వరం మినిస్ట్రీ బ్రాంచ్ని ఇక్కడ మీరు ఇచ్చారు. మరి దావీదు గారి కుటుంబాన్ని ప్రేమించి, పాస్టర్ సంతోష్ గారిని ప్రేమించి మీరు ప్రభా తండ్రి బ్రాంచ్ని సెకండ్ బ్రాంచ్కి ఇక్కడ ఇచ్చినందుకు మీకే మహిమ కలుగును గాక అయ్యా. మరి మీ దాసుడిగా హృదయపూర్వకంగా వేడుకుంటున్నాను తండ్రి. ఎంతో మంచి వ్యక్తులు, భార్యాభర్తలు ప్రభా, మరి వాళ్ళ తమ అందరూ మంచి వ్యక్తులు, కృప చూపించండి, కనికరం చూపించండి ప్రభా. మీ కూటం ఆశీర్వాదంగా మార్చమని, ఈ ప్రాంత ప్రజలకి స్వస్థ విడుదల దయచేయమని మీ నాయకుల కన్నీటి విజ్ఞాపన కృపలో జ్ఞాపకం చేసుకొని కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని తాకమని, ముట్టమని, స్వస్థపరిచి విడుదలిచ్చి పంపించమని, సంతోష గానాలతో సాక్ష్యాలు మేము వినడానికి సహాయం చేయమని, ఈ సంఘాన్ని, ఈ బ్రాంచ్ని మీకు అప్పగించుకుంటూ, సేవకుల్ని అందరినీ మీకు అప్పగించుకుంటూ యేసే పరిశుద్ధమైన అనుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవునికి సమస్త మహిమ కలుగును గాక. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు.